మంగళగిరికి చెందిన ప్రముఖ న్యాయవాది లంకా శివరాం ప్రసాద్ న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించి 40 వసంతాలు పూర్తయ్యాయి. మంగళగిరి బస్టాండ్ సమీప అంబేద్కర్ విగ్రహ సెంటర్ దేవస్థానం వీధిలో వీరి నివాసం. మంగళగిరిలో తొలి న్యాయవాదిగా పేరొందిన దివంగత లంకా నాగేశ్వరరావు కుమారుడు శివరాం ప్రసాద్. న్యాయవాద వృత్తిలో తనదైన శైలిలో గుర్తింపు పొందారు శివరాం ప్రసాద్. ఏలూరులోని సిఆర్ రెడ్డి లా కాలేజీలో న్యాయశాస్త్రం చదివిన శివరాం ప్రసాద్ 1986 జూలై 11న న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. క్రమశిక్షణ నిబద్ధతతో న్యాయవాద వృత్తిలో శివరాం ప్రసాద్ బాగా రాణించారు. మంగళగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగాను 4 పర్యాయాలు సేవలందించారు. మంగళగిరి రోటరీ క్లబ్ సభ్యునిగా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించి 40 వసంతాలు పూర్తయిన సందర్భంగా తన కార్యాలయంలో శనివారం సాయంత్రం లంకా శివరాం ప్రసాద్ను సీనియర్ న్యాయవాదులు వాకా రామ్ గోపాల్ గౌడ్, కేవి ప్రసాద్, ఉయ్యూరు బాపిరెడ్డి, శ్రీభాష్యం రంగనాథ్, శృంగారపాటి బాలమురళీకృష్ణ, ఎండి షౌకత్ హుసేన్, వంగర కిషోర్, దండా కిషోర్ కుమార్, జూనియర్ న్యాయవాదులు తాతా సాంబశివరావు, గద్దె రవికిరణ్, పద్మ కళ్యాణి, భువన, సోహెల్, రోషన్, వాకా దీపిక, మణికంఠ ప్రియాంక తదితరులు కలిసి అభినందనలు తెలిపారు. ఇంకో 40 ప్యాక్ చేయాలని కోరుకుంటున్నాను. ఏదో చెప్పాలిగా కంగ్రాట్స్. ఈ సందర్భంగా శివరాం ప్రసాద్ను పట్టు శాలువాలు, బొకేలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తదుపరి న్యాయవాద వృత్తిలో 40 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని శివరాం ప్రసాద్ చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అదే పట్టుకోండి. ఏం కాదు, కేక్ మొత్తం మీదే. ఇక్కడ నుంచోండి. జస్ట్ ఐస్ క్రీమ్ ఇదే. ఈరోజు మన మిత్రుడు లంకా శివరాం ప్రసాద్ 40 సంవత్సరాల న్యాయవాద వృత్తిలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఉన్నందుకు ముఖ్యంగా మనందరి తరఫున తనకు ధన్యవాదాలు. మరి ఈ ప్రిన్సెస్లోకి వస్తే నాకు మరి గత స్మృతులు ఎన్నో గుర్తుకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే 1980 ఆ ప్రాంతంలోనే మరి ఎల్ఎన్ఆర్ గారు, లంకా నాగేశ్వరరావు గారు ఈ ప్రాంతంలో మొట్టమొదటి న్యాయవాది. ఈ ప్రాంతంలో ఎవరికైనా సరే న్యాయవాది అంటే ఎవరు అంటే లంకా నాగేశ్వరరావు గారు తప్ప వేరే వాళ్ళు ఎవరికి తెలియదు. లంకా నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మరి అప్పుడు మా గురుగారైన బషీర్ అహ్మద్ గారు, వీళ్ళే ఈ యొక్క కోర్టులో ఒక విధమైన ఆధిపత్యాన్ని తెలియజేస్తూ ఉండేవాళ్ళు. మిగతా చోట్ల నుంచి మాత్రం అప్పుడప్పుడు అడ్వకేట్స్ వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. మరి లంకా నాగేశ్వరరావు గారి యొక్క లెగసీని కంటిన్యూ చేస్తూ మిత్రుడు గత 40 సంవత్సరాల నుంచి మరి మంగళగిరి కోర్టులో ఆయన యొక్క ఏ విధంగా అయితే ప్రాక్టీస్ చేశారో ఆ విధంగా మరి లంకా శివరాం ప్రసాద్ కూడా ఆ లెగసీని నిలబెట్టారు. మనం అందరం కూడా లంకా నాగేశ్వరరావు గారి దగ్గర మాత్రం అందరూ న్యాయవాదులు, ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ విధంగా క్లయింట్తో మాట్లాడాలి, మనం క్లయింట్తో మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, అతను ఏ విధంగా నొప్పించకుండా మాట్లాడాలి,
ముఖ్యంగా ఆయన చెప్పిన మాటలు ఏంటంటే మనం కేసు ఓడిపోయినా సరే క్లయింట్ మన పక్కన ఉంటేనే మనం న్యాయవాది వృత్తిలో మనం సక్సెస్ అయినట్లు. అదేవిధంగా ఆయన నేను బషీర్ అహ్మద్ గారి జూనియర్ అయినప్పటికి కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేసి ఉండేవాళ్ళు రంగనాయసరావు. ఎందుకంటే ఎక్సైజ్ కేసులు వచ్చేటప్పటికి తన దగ్గర ఉన్న ఎక్సైజ్ కేసులు కూడా ఒక టైంలో నాకు ఇచ్చి, గోపి నువ్వు చెవి ఈ కేసులు అని చెప్పి నాకు ఇచ్చి చాలా ఎంకరేజ్ చేస్తుండేవాడు. మరి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి మరి ఆ యొక్క గత స్మృతులు లంకా నాగేశ్వరరావు గారి గత స్మృతులు ఒకసారి గుర్తుకొస్తున్నాయి. అదేవిధంగా లంకా నాగేశ్వరరావు గారిని, బషీర్ అహ్మద్ గారిని అప్పట్లో న్యాయవాద వృత్తిలో కొన్ని విలువల్ని నిలబెడుతూ అప్పుడున్న జూనియర్ మిత్రులందరూ మా అందరం కూడా ఒక ఐక్యతగా ఉండేటట్టుగా, ఒక కలిసికట్టుగా ఉండేటట్టుగా చేశారు. ఆ యొక్క దీన్ని మరి లంకా శివరాం ప్రసాద్ గారు కూడా ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ మా అందరికి కూడా ఆదర్శంగా న్యాయవాది వృత్తిలో ముందుండే విధంగా ఆయన చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన న్యాయవాద మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఇవాళ నా సోదరుడు సమానుడైనటువంటి లంకా శివరాం ప్రసాద్ గారు ఈ న్యాయవాద వృత్తిలో 40 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా నడిపించారు. ఇంకా ఇదే కాకుండా ఇంకో మరొక 40 సంవత్సరాలు కూడా ఆయన ఈ న్యాయవాద వృత్తిలో ఉండి మంచి అగ్రస్థానంలో ఉండి అందరికీ కూడా న్యాయం పంచాలని చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ మన మిత్రుల కంటే అందరికంటే కూడా నాకు ఈ కుటుంబంతో దాదాపు 1961 అడ్వకేట్గా కాకుండా మా పేరెంట్స్తో ఈ కుటుంబంతో ఎంతో మాకు ఎంతో సంబంధాలు ఉన్నాయి. నేను న్యాయవాద వృత్తిలో వచ్చింది 83 చివరిలో వచ్చాను. అంతకుముందు 20 సంవత్సరాలు కూడా మా కుటుంబానికి ఆ కుటుంబానికి చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఇంకా చాలామందికి తెలియదు, ప్రొఫెషన్ వచ్చింది అనుకుంటారు. అంతకుముందే మాకు 2 కుటుంబాలు ఒక కుటుంబం కింద లెక్కే. ఏదొచ్చినా కూడా మంచి వచ్చినా చెడు వచ్చినా కూడా ఒకళ్ళు చూసుకోవడం, దగ్గర రావడం, సహాయం చేయటం, అన్నింటిలో సుఖ సంతోషాలు అన్నింటిలో వాళ్ళు పాలు పంచుకుంటూ ఉండే కుటుంబాలు మావి. ఆ రకంగానే మన న్యాయవాది మిత్రుడు గోపి గారు చెప్పినట్టుగా దాదాపు మంగళగిరిలో చాలామంది జూనియర్లు ఫస్ట్ మన లంకా నాగేశ్వర దగ్గరే జూనియర్లకు చేరేవాళ్ళు. నేను కూడా అలాగే నాగేశ్వర దగ్గర 82కి కొన్ని సంవత్సరాలు చేశాను. తర్వాత నేను 87 ఇండిపెండెంట్కి వచ్చాను. వారిని చూసి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. చెప్పేవాళ్ళు అందరికి కూడా కోర్టుకు వస్తే మార్నింగ్ 10 to 5 నీకు పని ఉన్నా లేకపోయినా కూడా కోర్టులో కూర్చోవాలి. మన ఆఫీస్ వర్కే కాదు, మిగతా ఆఫీసు అడ్వకేట్స్ వచ్చి కేసులు ఎలా చేస్తున్నారు ఏంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఒక్కొక్క అడ్వకేట్ ఒక్కొక్క రకంగా ఎన్నో రకంగా చేస్తుంటారు కదా, కూడా నేర్చుకోవాలి. ఎన్నో మాకు ఈ ప్రొఫెషన్లో కావాల్సిన మెడికల్ ఎన్నో చెప్పేవాళ్ళు. చాలా ఆయన ఏనాడు కూడా కోపంగా ఉంటాం కానీ చాలా శాంత స్వభావం ఉండేవాడు, సరదాగా ఉండేవాడు. అదే లెగసీ వారి అబ్బాయి అయినటువంటి ప్రసాద్కి, లంకా ప్రసాద్ కూడా శివరాం ప్రసాద్కి అదే వచ్చింది. వయసుతో చూస్తున్నారు ఇక్కడ మీరు, వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారితో కూడా చాలా కలిసిపోయి మింగిలైపోయి సరదాగా ఉంటారు. అది చాలా తక్కువ మంది, అరుదుగా అటువంటి స్వభావం ఉన్నవాళ్ళు. అటువంటిది ఉండటంతో అందరూ లైక్ చేస్తారు, అందరూ ఆయన అంటే ఇష్టపడతారు. ప్రసాద్ గారిని ఇష్టపడిన వాళ్ళు నాకు తెలిసి బార్లు ఎవరు లేరు. అది ఆయన మంచితనం, అందరితో కలిసి ఉండటం, అందరికీ సహాయపడటం, అందువల్ల అందరూ అలాగా ఆయన చాలా లైక్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మంచి దేవుడు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు ఇచ్చి మరింత సేవలు అందరికీ ఒకటి చేసేట్టుగా ఆయనకు అవకాశం కల్పించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. సిఆర్ రెడ్డి కాలేజీలో నేను లంకా ప్రసాద్ ఒకే బ్యాచ్. నేను నైట్ కాలేజీ, ఆయన డే కాలేజీ. ఆ విధంగా ప్రాక్టీస్లో కూడా ఒకేసారి రావడం జరిగింది. ఎర్లీ స్టేజ్లో లంకా ప్రసాద్ హైదరాబాద్ హైకోర్టుకి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేశారు. నేను గుంటూరులో కృష్ణకిషోర్ గారి దగ్గర 3 years ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను మంగళగిరి రావడం జరిగింది. అట్లానే లంకా శివప్రసాద్ అక్కడ హైకోర్టులో చేసి మంగళగిరి రావడం జరిగింది. మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారు ఉన్నారు కాబట్టి చాలా మంచి ప్రాక్టీస్ ఉండేది. నేను ప్రాక్టీస్లో రాకముందు మా నాన్నగారు లంకా నాగేశ్వరరావు క్లయింటు, ప్లస్ కొన్ని కేసులు బషీర్ అహ్మద్ గారి దగ్గర కూడా క్లయింటు. ఆ విధంగా నాకు ఎర్లీ వయసు నుంచి కూడా లంకా నాగేశ్వరరావు తెలుసు, బషీర్ అహ్మద్ గారు తెలుసు. నేను ప్రాక్టీస్లో వచ్చిన దగ్గర నుంచి కూడా నాకు లంకా శివప్రసాద్కి మంచి కోర్టు వర్క్, మంచి వర్క్ ఉండేది. కానీ ఎవరు వాళ్ళు కోర్టు కేసులు చేసుకోవడమే తప్ప ఏది కూడా మేము పర్సనల్గా ఇది చేసుకునే వాళ్ళం కాదు. ప్రాక్టీస్ రీత్యా వాళ్ళకి మంచి ప్రాక్టీస్ ఉండేది, నాకు మంచి ప్రాక్టీస్ ఉండేది. కాబట్టి ప్రాక్టీస్లో
గత 35 ఏళ్ళ నుంచి కూడా ఫ్రెండ్లీగా సక్సెస్ఫుల్గా ఈ కోర్టు వర్క్ చేసుకుంటూ వచ్చాం. అదేవిధంగా భవిష్యత్తు కూడా కంటిన్యూ చేస్తామని చెప్పేసి అట్లానే ఈ విధంగా ఇన్ని సంవత్సరాలు మంచి ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చినందుకు లంకా శివరాం ప్రసాద్కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. నా సోదరులు చెప్పినట్లు ఈ మంగళగిరిలో ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులాగా మసలుకోవటంలో మా తండ్రి గారు నాగేశ్వరరావు గారు అలాగే బషీర్ అహ్మద్ గారు వాళ్ళిద్దరి మార్గనిర్దేశంలో నడిచినటువంటి మా తరం లాయర్ల వరకు కూడా అంతా కూడా చేసుకుంటూనే వచ్చాం. ఇప్పటి వరకు కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉంది. ప్రాక్టీస్ పరంగా చూస్తున్నట్టయితే నాకు మా తండ్రి గారు మార్గనిర్దేశం చేశారు. వాస్తవంగా నేను ఈ ప్రొఫెషన్లోకి ఇంట్రెస్ట్ ఉండి కూడా రాలేదు. ఒక రకంగా ఏమీ చదవకుండా ఖాళీగా ఉండటం ఎందుకు, డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం ఖాళీగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ నాకు మా డాక్టర్ సిహెచ్కే ప్రసాద్ గారు చెప్పారు, ఖాళీగా ఉండటం ఎందుకు, లా చేసి ఉండు, ఎందుకైనా ఉంటుంది కదా, ఇంకో డిగ్రీ ఉంటుంది కదా అంటే ఆ డిగ్రీ చదువుకోవటం నాకు ఈ రోజున ఈ సంఘంలో ఈ స్థానాన్ని కల్పించింది. ఈ వృత్తిలోకి రావటం వలన నాకు ఈ ప్రయాణంలో, ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో 86లో ఎన్రోల్మెంట్ అయినప్పుడు ఫస్ట్ ఇక్కడ మంగళగిరిలో అప్పుడు మా నాన్నగారు మా అన్నయ్య విజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా ఈ ప్రొఫెషన్లోనే ఉన్నారు. మా వదిన గారు కూడా లాయర్, ఆవిడ ఈ ప్రొఫెషన్లోనే ఉన్నారు. ముగ్గురు ఉన్నారు, ఇంకా నలుగురు ఉన్నా. ఇంట్లో నలుగురు ఎందుకులే, అప్పుడు అంతా ఉన్నటువంటి ప్రాక్టీస్ అక్కడ ఉన్నది మంగళగిరిలో ఉన్నది ఒకటే కోర్టు. అప్పుడు 81 నుంచి కూడా 91 వరకు మంగళగిరిలో ఉన్నది ఒకటే కోర్టు, ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు. నలుగురు ఎందుకులే అని చెప్పేసి మా నాన్నగారు నన్ను హైకోర్టుకు పంపించారు. మొవా చంద్రశేఖర గారి దగ్గర ఒక 1.5 year చేశాను. చేసిన తర్వాత మా బ్రదరు వాళ్ళ ఫ్యామిలీ గుంటూరు షిఫ్ట్ అయిపోతున్నారు, గుంటూరులో ఉన్న కేసులు చూసుకోవడం కోసం. అప్పుడు మళ్ళీ నేను మంగళగిరి వచ్చేసాను. వృత్తిలో వస్తున్నటువంటి మార్పుల్ని అందిపుచ్చుకుంటూ మేము కొంచెం ముందంజలోనే ఉన్నాం. ఇంతవరకు నిలబడగలిగామంటే నేను కానీ, మా గోపి గారు కానీ, కేవీ ప్రసాద్ గారు కానీ, బాపిరెడ్డి గారు, ఓల్డ్ జనరేషన్ అయినప్పటికీ కూడా, మాది ఫాస్ట్ జనరేషన్ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మేము నెట్టుకురాగలిగామంటే జరుగుతున్న మార్పుల్ని మేము అందిపుచ్చుకోవటం అనేది ఒకటే కారణం. అందిపుచ్చుకోవడానికి కూడా కారణం మేము ఆఫీసులు అంటిపెట్టుకొని ఉంటామే. ఆఫీసులను అంటిపెట్టుకోకుండా బయట ఏదో కాలక్షేపం ప్రాక్టీస్ చేసేవాళ్ళు, కాలక్షేపం చేసేవాళ్ళు అని ఉండిపోతున్నారు. నిత్యం ఈ ప్రాక్టీస్ తోటి మమేకమై ఉండేవాళ్ళు కంటిన్యూ అవుతూనే ఉన్నారు. అదేవిధంగా నాకున్నటువంటి పరిధిలో సోషల్ యాక్టివిటీస్లో కూడా భాగంగా కూడా నేను చేస్తూనే ఉంటాను. ఇప్పటికీ కూడా మా అడ్వకేట్స్ ఇష్యూస్లో కానీ, అలాగే రోటరీ క్లబ్ ద్వారా కానీ నాకు సొసైటీకి సేవ చేసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి నేను ఐ ఫీల్ ఇట్ బ్లెస్డ్ టు బీ ఇన్ దిస్ ఫ్యామిలీ అండ్ ప్రొఫెషన్ అండ్ టు హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ ఫ్యామిలీ విత్ మీ. ఇంతమంది అడ్వకేట్స్ అందరూ కూడా నాకు రంగన్నారు ఇప్పుడే వచ్చాడు మా సోదరుడు రంగనాథ్ గారు కూడా. రంగనాథ్ నేను ఆల్మోస్ట్ ఒకే వీక్, ఒక 1 week గ్యాప్తోనే ఎన్రోల్మెంట్ అయి ఉన్నాం. రంగనాథ్ గారికి లాస్ట్ వీక్లోనే ఎన్రోల్మెంట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నాది కంప్లీట్, అదే 40 years కంప్లీట్. ఇప్పుడు నాకు 40 years కంప్లీట్. ఆ విధంగా ఇంతమంది అడ్వకేట్స్ అన్నదమ్ములుగా, అక్కచెల్లెళ్ళుగా దక్కడం అనేది ఈ ప్రొఫెషన్లో ఉండటం వలన నేను చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ ఇక ముందు కూడా ఇదే విధమైనటువంటి సేవలు నేను కొనసాగిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.